చిట్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వైస్ ప్రిన్సిపాల్ శ్రీదేవి ఆధ్వర్యంలో పేరెంట్స్ మీటింగ్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భూపాలపల్లి జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి వెంకన్న హాజరయ్యారు. విద్యార్థులు చదువులో రాణించాలంటే తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. పిల్లలు ఎలా చదువుతున్నారు, వారి ప్రవర్తన ఎలా ఉంది అనే విషయాలను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనించాలని సూచించారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండేలా చూసి ఉన్నత విద్యాభ్యాసం వైపు ప్రోత్సహించడం ప్రతి తల్లిదండ్రి బాధ్యత అని పేర్కొన్నారు. అనంతరం దాతలు నిర్మలాదేవి, శ్రీలోకం రెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు 15,000 నగదు బహుమతిని అందజేశారు. ఈ సందర్భంగా దాతలను కళాశాల యాజమాన్యం అభినందించింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తౌటం లక్ష్మి, అధ్యాపక బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. కొన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ లో రకరకాల ఇబ్బందులు, డ్రగ్స్ లాంటి వాటికి కూడా కొన్ని కాలేజీలలో ఉన్నాయి. సో ఇంటర్మీడియట్ లో ఉన్నట్టు వ్యవస్థ మీకు రాబోయే రోజుల్లో ఉండదు. ఇక్కడ పరిస్థితులు వేరు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వేరు. కాబట్టి ఈ మధ్య కాలంలో మీరు చూసినట్లయితే కొన్ని కాలేజెస్ లో డ్రగ్స్ ఉన్న కాలేజీ లిస్ట్ వచ్చింది. సో విద్యార్థి జీవితంలో విద్యాన్ని ప్రయాణం చేసినప్పుడు ఎంతో క్రమశిక్షణతో ఉండవలసినటువంటి అవసరం ఉంది. చిన్నప్పుడు మన ఇంట్లో మన అమ్మా నాన్నలు, తాతలు, అమ్మమ్మలు పడుకునే ముందు స్టోరీస్ చెప్పేవాళ్ళు పిల్లలకి. ఎందుకు మోరల్స్, దాని ద్వారా పిల్లలు ఒక సక్రమైనటువంటి మార్గంలో ప్రయాణం చేయాలని స్టోరీస్ చెప్పేవాళ్ళు. సో అలాంటి పరిస్థితి ఈ రోజు పిల్లలకు పేరెంట్స్ కూడా గవర్నమెంట్ కూడా ఉండాలి. మా పిల్లవాడు కాలేజీకి వెళ్తున్నాడు, అది ప్రభుత్వం వైపు నుంచి అనేక సౌకర్యాలు ఇవాళ పొందుతున్నాం. సో ఎంతవరకు ప్రయోజనం జరుగుతుందనే విషయాన్ని కూడా గమనించాలి. ఇదంతా కూడా ఒక అకాడమిక్ ఇయర్ లో జరిగే ఉద్దేశం కాదు. కాబట్టి దయచేసి మీరు అంటే మనకు కాలేజ్ మన చిట్యాలలోనే ఉచితంగా ₹1 ఖర్చు లేకుండా ఉన్నప్పుడు ఎందుకు ఎక్కడెక్కడికో వెళ్ళి ₹1,00,000 మీరు అనవసరంగా వేస్ట్ చేస్తున్నారు? మీ కష్టార్జితం, ఒక్కొక్క రూపాయి కూడా మీ కష్టార్జితం. దాన్ని జాగ్రత్తగా దాచిపెట్టుకోండి. ఎప్పుడైనా ఉద్యోగ సమయంలో నేను ఉద్యోగం కోసం, కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం ఆ ₹1,00,000 కేటాయించండి, ఉద్యోగం వస్తుంది. కానీ ఒక ఇంటర్మీడియట్ కోసం మీరు అనవసరంగా 80,000, 60,000 ఖర్చు పెట్టడం సబబు కాదని నేను తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే మన గవర్నమెంట్ మీకు అన్ని రకాలైన సదుపాయాలు కల్పిస్తుంది. ఇంకా అమ్మాయిలకైతే ఫ్రీ బస్ పాస్ కూడా ఉంది, బస్సు సౌకర్యం. అబ్బాయిలకే కొంచెం కష్టంగా ఉంది. కొంచెం మీరు మేడం ఇలా సర్పంచ్ మేడం గారు ఉన్నారు, ఉప సర్పంచ్ మేడం గారు, కొంచెం స్టూడెంట్స్ అయినా ఫ్రీ బస్ పాస్ వచ్చేటట్టు కొంచెం ట్రై చేయండి సార్. ఎందుకంటే వాళ్ళకి ₹600-800 నెలకు ఖర్చు చేయాలంటే కూడా వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒకవేళ మీరు కనుక అబ్బాయిలకు కూడా ఫ్రీ బస్ పాస్ ఇచ్చినట్లయితే ఇంకా మనకి హాజరు శాతం పెరిగి వారు ఇంకా మరింత మంచి మెరుగైన ర్యాంకు సాధిస్తారని కోరుకుంటున్నాను. మన చిట్యాల మండలాన్ని ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ మండలాన్ని మార్పులో ఉన్నాం. కానీ ఈ మండలం అనేది ఈ యొక్క విద్యాపరంగా, చదువు పరంగా చూస్తే ఒక జిల్లా నుండి ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో సెకండ్ టాపర్ గా నిలవడం అనేది ఈ యొక్క కాలేజీ అధ్యాపక బృందానికి మేము ప్రత్యేక కృతజ్ఞతలు చేస్తున్నాం. ఈ యొక్క కాలేజీ ఈ విధంగా ముందు అంటే విద్య యొక్క మార్పుల విషయంలో కానీ ఈ విషయంలో ముందున్నదంటే కేవలం ఈ యొక్క విద్యాశాఖ అటువంటి ఒక ప్రిన్సిపల్ గారికి, విద్యాశాఖ ఉన్నటువంటి ఒక లెక్చరర్. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా కార్పొరేట్ కళాశాలలు బాగాయింది. మన ఇళ్లలో అంటే మీరు ఎగ్జాంపుల్ రాజకీయ మీ ఇళ్లలో ఓటు ఎట్లయితే అడుగుతామో, ఏది ఇంటి వారికి ఓటు వేయాలి మా ఇళ్లలో, వారు కూడా మా కాలేజీలో చేరినండి, మీ ఫీజు ఇంత దాకా ఉంటుంది, అక్కడ దాకా ఉంటుంది, మా కాలేజీ ఈ లెవెల్లో ఉంటుంది, ఆ లెవెల్లో ఉంటుంది అని చెప్పేసి మనకు రంగురంగుల గోచరలు పట్టాల్సి మన ఇంటి చుట్టూ తిరిగే పరిస్థితులు ఉన్నాయి. కానీ ఎటువంటి ఆశించకుండా ఈ రోజు కళాశాలలో ఉచితంగా విద్య అందిస్తూ, ఉచితంగా మనకు విద్యాబుద్ధులు నేర్పుతూ ఇలాంటి అవకాశాలు కల్పిస్తున్నందుకు మనం దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను.